ఒకసారి నేను చెప్పినట్టు చేయండి. బాగా గాలి పీల్చుకోండి లోపలికి. ఓ మళ్ళీ మరొకసారి మరొకసారి బాగా గాలి పీల్చుకుని గాలి విడిచేటప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించండి నెమ్మదిగా. ఇంకొకసారిగా ఇలా రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ ఓంకారాన్ని జపించడం. తరువాత పూరక ఇన్హలేషన్, కుంభక బ్రెత్ హోల్డింగ్, రేచక ఎక్సలేషన్ అని ముందు మనం చెప్పుకున్నాము. వాటిని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనము 3 డెమాన్స్ట్రేషన్స్ చూడబోతున్నాం. మొదటిది ఏమిటంటే స్టీమర్ అంటే లేక స్టీమ్ ఏ విధంగా మనము పీల్చుకుంటామా అని చూడండి. అమ్మాయి చూపిస్తున్నారు. దాంట్లో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఏంటంటే నీళ్లు పోసుకునేటటువంటి భాగం. అందరికీ కనిపిస్తుందా? చెప్పండి ఒకసారి. అదే ఇది దీంట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటేంటంటే ఈ విధముగా ఎలక్ట్రికల్ పార్ట్ లోపల వేడి చేయడానికి కావాల్సినటువంటి కాయిల్ ఉంటుంది. ఈ కాయిల్ తో ఉన్నది ఇన్సులేట్ అయి ఉంటుంది. అంచేత ఏం భయపడక్కర్లేదు, ఇది షాక్ అది కొట్టేస్తుంది ఇది నీళ్ళలో అది పెడితే అని. ఈ లోపలేమో మనము ఏం చేస్తామంటే దీంట్లో నీళ్లు పోస్తాము, శుభ్రమైన నీళ్లు. ఇది రోజు కడుక్కోవాలి. కడుక్కుని దీంట్లో నీళ్లు పోసుకుని ఆ నీళ్లు ఎంతవరకు పోయాలి అక్కడ మార్క్ ఉంటుంది. ఆ మ్యాక్సిమం అనే మార్క్ వరకు కూడా దానిని పోయాలి. నీళ్లు పోసిన తర్వాత దీనిని జాగ్రత్తగా కదలకుండా ఇలా స్క్రూ తిప్పినట్టుగా పెట్టి బిగించుకోవాలి. అలా అయితే వేడి నీళ్లు మన మీద పడకుండా ఉంటాయి. ఒకవేళ టిల్ట్ అయినా కూడా ఈ పట్టుకోవడానికి ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుని దీన్నేమో ప్లగ్ కనెక్ట్ చేస్తాం. ఈ ప్లగ్ కనిపిస్తోంది కదా, ఈ ప్లగ్ పాయింట్ నేమో మన కరెంట్ వైరు దానికి ఇస్తాము. దాని మీదనేమో మనం పేల్చడానికి కావాల్సినటువంటి ఒక తొట్టె ఉన్నది. ఈ తొట్టె మనం క్లీన్ చేసుకోవాలి. రోజు క్లీన్ చేసుకుని దీనిపైన పెట్టుకుంటాం. పెట్టుకుని దీని మీద తల పెట్టి వంచి దానినేమో ఇన్హలేషన్ చేయాలి. అంటే దూరంగా పెట్టుకోవాలి, బాగా దగ్గరగా పెట్టకూడదు. ఆమె పెట్టి చూపిస్తుంది చూడండి ఎలా చేస్తుంది. ఓకే చూడండి, దీంట్లో నీళ్లు ఉన్నాయి అనుకోండి. ఈ విధంగా నేను తల వంచుకు దూరంగా ఎత్తుగా పెట్టు. తల వంచినాను అనుకోండి. ఈ తల వంచుకుంటే అందులోకేమో చక్కగా మనకి అందులో వచ్చేటటువంటి ఆవిరిక మనకి తెలుస్తూ ఉంటుంది, వేడిగా చల్లగా వస్తూ ఉంటుంది. ఆ తరువాత ఎంతసేపు చెయ్యాలి అనేటటువంటిది. ఎంతసేపు చెయ్యాలి అంటే 10 నిమిషములు. 10 నిమిషముల పాటు చెయ్యాలి అంటే మనకి కంటిన్యూస్గా వంగి 10 నిమిషములు చేయలేకపోవచ్చు. అయితే ఏం చేస్తాము, 5 నిమిషములు చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ మెడ నిలబెట్టుకుని మళ్ళీ చేసుకుంటాం. కంటిన్యూస్గా 5 నిమిషములు పెద్దవాళ్ళం ఉంచలేమంటే అలా చేయొచ్చు. ఇది కొంచెం మనకు కావలసినటువంటి దూరంలో ఉంచుకుంటే ముక్కుని కనిపించటం లేదు. ఇప్పుడు కనపడటం లేదేమి? ఇప్పుడు కనిపిస్తుంది. చూపించాలి కదా, చూపిస్తే కనిపిస్తుంది. ఇది ఏంటంటే అది దాని గురించి ముందు అవుతుంది ఉండండి, ఇది ఆపుదాము. నేను చెప్పిన తరువాత మళ్ళీ రెండో ఇన్స్ట్రుమెంట్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నా ఇది కనిపిస్తోందా నేను మాట్లాడుతున్నది?
నేను మాట్లాడుతున్నది కనిపిస్తున్నానండి, కనిపిస్తున్నది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ స్టీమర్ లేక స్టీమ్ ఇన్హేలర్ అంటారు. చాలా దాని తాలూకా కాస్ట్ చాలా తక్కువే, అదేమి ఎక్కువ కాస్ట్ కాదు. అది 500 రూపాయల లోపునే ఉంటుంది. అందరూ ఒకటి కొనుక్కోండి. దీంతో రోజుకి 3 సార్లు 10 నిమిషాల పాటు ఒక్కొక్కరు ఎంతమంది ఉంటే అంతమంది ఒకటి ఉంటే చాలా అందరికీ. ఒకరు ఇన్హేల్ చేసిన తర్వాత క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకుంటాము. కిందనున్న నీళ్లు ప్రతిసారి క్లీన్ చేయనక్కర్లా, మీద ఉన్నటువంటి ఆ దొన్నెలా ఉన్నది మట్టుకే మనం ఒక్కొక్కసారి యూజ్ చేసిన వెంటనే క్లీన్ చేస్తాం సోప్ అండ్ వాటర్. ఈ విధంగా చేసినట్లయితే స్టీమ్ ఇన్హలేషన్ లోపల ఉన్నటువంటి మ్యూకస్ లేకపోతే సెక్రీషన్స్ ఉంటాయి కదా, మన శ్వాసనాళాల్లో చిన్న చిన్న మైక్రో డ్రాప్లెట్స్ లా ఉంటాయి. అవన్నీ గట్టి పడిపోయాయి అంటే బయటకి రావు, రాకపోతే కష్టపడి దగ్గాల్సి వస్తుంది. అవి అక్కడే ఉండిపోతే అది జర్మ్స్ చేరి అది క్లీన్ అవ్వడం కష్టమవుతుంది. అందువల్ల ఈజీగా రెస్పిరేటరీ సెక్రేషన్స్ బయటకు రావడానికి మనము దీనిని స్టీమ్ ఇన్హలేషన్ వాడవలను. ఇది దీని తాలూకా ప్రయోజనం. చిన్నపిల్లలకైతే కొంచెం దూరంగా మనం పట్టుకుని వాళ్ళని జాగ్రత్తగా దాన్ని పడిపోకుండా పట్టుకోవాలి. పెద్దవాళ్ళమైతే మనమే ఇది చేయాలి. వంగి చేస్తున్నప్పుడు పక్కనున్న టేబుల్ ఏదో ఒక సపోర్ట్ మట్టుకు చేత్తో పట్టుకోండి. చాలాసేపు వంగి వండేసరికల్లా గిడినెస్ వచ్చి కింద పడిపోవడానికి అవకాశము గలదు. అందుకని ఇలా చేయండి. నెక్స్ట్ చూపించబోయేది ఆక్సిజన్ కాన్సంట్రేటర్. ఇప్పుడు ఈ కెమెరా ఓపెన్ చేస్తున్నాను, కనపడుతుందా చెప్పండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అనేటటువంటి మిషన్. ఈ కాన్సంట్రేటర్ అనేది హోమ్ మెడిక్స్ అనే కంపెనీది మేము తీసుకున్నాము. ఇందులో 2-3 రకాల కంపెనీలు కనబడట్లేదు. ఏంటి కనపడలేదు? నేను కనపడక్కర్లే. మిషనే ఇప్పుడు చూపిస్తున్నా. మెషిన్ కనపడలేదు. సార్ కనిపిస్తుంది. ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, నాకు తీసిస్తాను. రిమూవ్ స్పాట్ లైట్ అంటాను. ఇప్పుడు కనిపిస్తుందా? కనబడుతుంది. నా స్పాట్ లైట్ తీసేసాను. ఈ మిషన్ లో హెచ్ఎం అని ఉంది. ఇక్కడ ఎవరో అడ్మిట్ అంటున్నారు, ఉండండి వాళ్ళని అడ్మిట్ చేద్దాం. లలితమ్మ వస్తున్నారు. లలిత రానండి. ఓకే, ఇది హోమ్ మెడిక్స్ అనే కంపెనీ వాళ్ళది. ఇది ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి. రెస్పిరానిక్స్ కూడా ఉంది. సాధారణంగా ఇది 3 కెపాసిటీలో దొరుకుతుంది. 5 లీటర్, 8 లీటర్ అండ్ 10 లీటర్ అన్నది. మనం కొన్నది కొంచెం హైయర్ కెపాసిటీ ఉన్నది కొనుక్కుంటే 4గురికి ఉపయోగం అవుతుంది. అయితే దీంట్లో ఏమీ స్టోరేజ్ ఉండదు. ఇదేం చేస్తుంది, అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రంధ్రాల ద్వారా లోపలికి వెళుతుంది. ఇది వచ్చేసారా, ఇదంతా కనిపిస్తాయి రంధ్రాలు మీకు. అది వీటిలోంచి లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఫిల్టర్ అని ఉంటుంది, కొంచెం మీద పట్టుకుంది. ఇక్కడ బాటిల్ పెట్టుకోవడానికి అన్నమాట. దీంట్లో హ్యూమిడిఫైయింగ్ బాటిల్ అని ఉంటుంది, దాన్ని పెట్టుకోవడానికి ఇక్కడ జాగా ఉంటుంది. దీంట్లో నీళ్లు పోసి ఆ నీళ్ల ద్వారా ఆక్సిజన్ బయటకు లోపలికి వస్తుంది మనకి చల్లగా. అదేంటంటే హ్యూమిడిఫై చేయకపోతే డ్రైగా ఉంటే ఆక్సిజన్ మనకి డేంజర్ అవుతుంది. అంచేత వచ్చే ఆక్సిజన్ ఈ నీళ్ళలోంచి వచ్చి నీళ్ళలోంచి ఇది కనెక్ట్ అయి ఉంటుంది మనకి. సో ఈ బాటిల్లో మనం డిస్టిల్ వాటర్ వేసుకోవాలి, లేకపోతే బాగా బాయిల్ చేసి ఆర్ఓ వాటర్ కూల్ చేసింది కూడా వాడుకోవచ్చు. డిస్టిల్ వాటరే అక్కర్లేదు. ఆర్ఓ వాటర్ క్లీన్ చేసి మనం తాగే నీళ్ళని బాగా ఫిల్టర్ చేసినటువంటి ఆర్ఓ వాటర్ను బాయిల్ చేసి కూల్ చేసి దీనిలో ఒక మార్క్ ఉంటుంది, ఆ మార్క్ వరకు నింపుకోవాలి. ఇందులో నింపుకొని ఇక్కడ పెట్టుకొని దీని నుంచి ట్యూబ్ ద్వారా మిషన్కి కనెక్ట్ చేస్తాం. ఈ ట్యూబ్ని దీని నుంచి మనకు ఆక్సిజన్ వచ్చేటటువంటి ట్యూబ్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా ఇది ఆక్సిజన్ వచ్చేటటువంటి ట్యూబ్ కనెక్ట్ అయ్యింది కదా. ట్యూబ్ కనిపిస్తుంది చూడండి. ఈ ట్యూబ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ భాగం ఏమో మిషన్ కి నుంచి వచ్చే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడానికి. దీంట్లో ఆక్సిజన్ ఏమో ఎప్పుడైతే ఈ నీళ్ళలో కలిసి నీళ్ళలోంచి బయట బబుల్స్ అయి వస్తుందో ఒకటి ఫిల్టర్ అవుతుంది, రెండోది ఏంటంటే అది హ్యూమిడిఫై అవుతుంది. అటువంటి ఆక్సిజన్ ఏమో ఈ విధంగా ఈ నేసల్ మాస్క్ అని ఉంటాయి, ప్రాంగ్స్ లా ఉంటాయి. ఇవి కనిపిస్తున్నాయా ఇప్పుడు నేసల్ ప్రాంగ్స్? ఇదిగో గేట్స్ లా కనిపిస్తున్నాయి కదా. ఈ రెండు ముక్కుల్లోనే పెట్టుకుంటాం అన్నమాట. 2 పక్కల పెట్టుకుంటే మనకేమి ఇంకా డిస్కంఫర్ట్ ఉండదు. మాస్క్ కూడా పెట్టుకోక్కర్లేదు. ఇలా పెట్టుకోవడం నాకు వద్దు, మాస్క్ గా పెట్టుకోవాలంటే దీన్ని మాస్క్ కూడా ఇస్తారు, ఆ మాస్క్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఫ్లో రేట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా దీన్ని పక్కకు పెడతాను వెళ్తాను.
దీనికి వీల్స్ ఉంటాయి, బరువుగా ఉంటుంది కాబట్టి ఇటు తిప్పుకోవడానికి కిందని అగో వీల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి కిందని. చూసారా ఆ వీల్స్? ఆ వీల్స్ ద్వారా అది ఓ పక్క నుంచి ఓ పక్క నడుస్తుంది, ఇటు అటు నడిచేట్టుగా ఉంటుంది. అంచేది కష్టమే ఉండదు. మన ఇది ఏ విధంగా మనకి సూట్ కేసులు వీల్స్ ఉన్నాయో అలాగే బలమైన వీల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి డైల్లో తెలుస్తుంది ఎంత ఆక్సిజన్ వస్తుంది, ఎంత ఫ్లో అవుతుంది అనేది ఆన్ చేస్తే తెలుస్తుంది. అఫ్ కోర్స్ దీనికి కరెంట్ కలపాలి, బ్యాటరీ ఆపరేటెడ్ కాదు. ఇక్కడ చూసారా చిన్న నాబ్ లో ఉంది. ఇది ఆక్సిజన్ ఫ్లోర్ 1 లీటరా 2 లీటర్ల 3 లీటర్ల 5 లీటర్ల అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది సరిపోతుంది. చాలా సింపుల్ ఆపరేషన్ లో కష్టమే ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ చూపడం అయింది, నెబులైజర్ చూపిస్తాము. దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ బటన్స్ అన్ని ఇక్కడే చాలా సింపుల్ గా ఉంటుంది డివైస్. ఇది ఒక 40,000 అలా ఉంటుంది మినిమంది. కొంచెం హయ్యర్ మోడల్ అంటే 10 లీటర్లు అవుతే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇదిగో ఇవి నేను ముక్కులో పెట్టుకునేటటువంటి, ఇది మెడకి పెట్టేసుకుంటాము. ఈ వైరు పెట్టుకుని 2 ట్యూబ్ లాంటివి ముక్కు లోపలికి వెళ్ళేట్టుగా అట్లా పెట్టుకుంటాము. అది కనిపిస్తుంది కదా. అది ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కొంచెం ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా ఉపయోగం. మనకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆక్సిజన్ అయితే ఆక్సిజన్ కొరత అని బాధ ఉండదు. దీంట్లో ఆక్సిజన్ ఏమీ ఉండదు. దీంట్లో ఓన్లీ రూమ్ ఎయిర్ని అది తీసుకుని ఆక్సిజన్ గా మారుస్తుంది. ఇక మీదట మూడవ డివైస్ ఏమి నేను డిమాన్స్ట్రేట్ చేయబోయేది ఏంటంటే నెబులైజర్. కనిపిస్తోందా నెబులైజర్? ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. చాలా మంది మీ దగ్గర ఉంటుంది. దీనికి ఏంటంటే ఒక ఛాంబర్ ఉంటుంది. ఈ ఛాంబర్ లో మనం మెడిసిన్ వేయాలి. బుడసినేడ్ అని బుడామేట్ అని మెడిసిన్ నేను రాశాను అనుకోండి, అది చక్కగా లంగ్స్ లోకి వెళ్ళడానికి ఈ నెబులైజర్ బాగా పనిచేస్తుంది. ఇవే ఈ ఛాంబర్ లో ఆ నెబులైజర్ లో ఎంత వేయాలో చెప్తాము. దాంట్లోనేమో నా సోడియం క్లోరైడ్ అని దొరుకుతుంది, నార్మల్ సెలైన్ అని. అదేమో ఒక 3 ml మిగతా మెడిసిన్ ఎంత చెప్తే అంత అందులో వేసిన తర్వాత దానిని ఈ విధంగా ఇక్కడ కనెక్ట్ చేసి ఉంటుంది. దీనికి చిన్న మోటార్ ఉంటుంది. ఆ లోపల మోటార్ ఆన్ చేసినట్లయితే మనకి పొగలా వస్తుంది. పొగ కనిపిస్తోందా? కనబడుతుంది. ఈ విధంగా బాగా ఫ్లో వస్తుంది అనమాట. దీనినేమో చక్కగా ఇది ఒక మామూలు దీంట్లో మెడిసిన్ వేయకుండా ఒట్టి వాటర్ పోస్తే సెలైన్ వేసి చేస్తే మామూలు అందులో చేసినట్టే స్టీమ్ ఇన్హలేషన్ గాను వాడుకోవచ్చు. అయితే ఇది వేడిగా రాదు, అందులో వేడిగా ఉంటుంది. అంటే కావలసినంత వేడిలో వస్తుంది. ఇందులో ఏంటంటే చాలా పొగగా వస్తుంది, చాలా మైక్రో పార్టికల్స్ గా అయిపోతుంది. దానికన్నా కూడా మెడిసిన్ చక్కగా లంగ్స్ లోకి వెళ్ళి అక్కడ చూడండి ఎంత పవర్ఫుల్ గా వస్తుందో. ఈ ఫ్లోని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. చిన్నపిల్లలు అయితే కొంచెం తక్కువ ఫ్లోను, పెద్దవాళ్ళు అయితే ఎక్కువ ఫ్లోగా ఉంటుంది. ఈ నెబులైజర్ అంటారు దీన్ని. దీన్ని కూడా మనము ఇంట్లో కొనుక్కొని పెట్టుకోవడం చాలా ముఖ్యం ఈ సమయాలలో. సో ఈ విధంగా మనము 3 ఎక్విప్మెంట్స్ చూడడం జరిగింది. సార్ ఇది నోట్లో పెట్టుకుంటారు కదా? ఇదా చూపిస్తాను చూడండి. ఇది ఉందా? ఇవే ఈ పార్ట్ ఉంది కదా. దీనికి 2 రకాల డివైజెస్ ఉంటాయి. మీకు కనిపిస్తోంది కదా, ఒక మాస్క్ లా కనిపిస్తోంది కదా. ఇది ముఖానికేమో ఈ ఇలాస్టిక్ స్ట్రాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే పేల్చడానికి ఒక పైప్ లా ఇస్తాడు. ఆ పైప్ నోట్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మాస్క్ పెట్టుకోగలిగిన వాళ్ళు మాస్క్ పెట్టుకోవచ్చు. పైప్ కూడా ఉంటుంది. మాస్క్ తీసేసి ఆ వైట్ గా కనపడిన దగ్గర ఆ పైప్ కనెక్ట్ చేసేస్తే ఆ పైప్ తో నోట్లో పెట్టుకుని మామూలుగా పీల్చినట్టుగా పీల్చుకోవచ్చు. 2 అవకాశాలు దీంట్లో ఇవ్వబడ్డాయి. ఏది కన్వీనియంట్ గా అంటే అలా చేయొచ్చు. ఈ డివైజెస్ అన్నిటికీ మాస్క్ ఉంటుంది, పైప్ ఉంటుంది. ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మటుకు పైప్ ఉండదు, ఓన్లీ ముక్కులోకి వెళ్ళాలి కాబట్టి ఆ నేసల్ ప్రాంగ్స్ కానీ, అంటే ముక్కులో పెట్టుకునే చిన్న ట్యూబ్స్ లాంటివి కానీ, లేదా మాస్క్ కానీ ఉంటుంది. అది ఇక్కడికి ఈ వీడియో ఆఫ్ చేస్తాను, మిగతా మనము చూద్దాం. డాక్టర్ గారు నెబులైజర్ ఎంత ఉంటుందండి? నెబులైజర్ 3,000 రూపీస్ అండి. ఓమరాన్ అనే ఒక మంచి కంపెనీ ఉంది, వాళ్ళ నెబులైజర్ చాలా స్టడీగా పనిచేస్తున్నాయి. 3,000 రూపీస్ 2,800 అలా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే నాకు సప్లయర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు,
వాళ్ళకి కానీ మనం చెప్పామంటే వాళ్ళు కొంచెం కన్సెషన్ రేట్లో కూడా ఇస్తారు. అది. ఓకే, థ్యాంక్ యూ. సో ఏం తెలుసుకున్నాం మనము? 3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి స్టీమ్ ఇన్హలేషన్, రెండవది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. దీంట్లో ఆక్సిజన్ ఉండదు, రూమ్ లో ఉండే ఆక్సిజన్ ఎయిర్ తీసుకుని ఎయిర్ లో ఉండే నైట్రోజన్ అది అబ్జర్వ్ చేసేసి ఒక 99%, 98% ప్యూర్ ఆక్సిజన్ ని ఇస్తుంది. ఆ ఫ్లో ఏంటంటే 2 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు పెంచుకుంటూ తగ్గించుకుంటూ రావచ్చు. నార్మల్ గా మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ 10 లీటర్స్ పర్ మినిట్ అనేది చాలా హయ్యర్ ఫ్లో కింద లెక్క అన్నమాట. సో ఐసీయూ బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు, చనిపోయారు అనేటటువంటి బాధలు అక్కర్లేకుండా ఒక లెవెల్ వరకు దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే బాగా ఎక్కువగా ఆక్సిజన్ తగ్గిపోయి ట్యూబ్ పెట్టి వెంటిలేటర్ పెట్టాలనే వాళ్ళకు ఇది పనికిరాదు. ఓకే, సరిపోదు. అంటే కొంతవరకు వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళే వరకు సరిపోతుంది. ఈ లోపల మనం హాస్పిటల్ వెతుక్కోవాలి కదా, అంత ఈజీ కాదు కదా. అంచేత ఏంటంటే అది. రెండవది స్టీమ్ అనేది రోజుకి 3 సార్లు మినిమం స్టీమ్ ఇన్హలేషన్స్. 10 నిమిషముల పాటు టైమర్ పెట్టుకోండి మొబైల్ ఫోన్లో. 10 నిమిషాలు అంటే ఇలా ఇలా పెట్టి ఇలా తీసేయడం కాదు, ఏదో చేశానని. తర్వాత గిన్నెలు మూతలు దాని మీద వంగోడాలు, తువ్వాలు కప్పుకోవడాలు, కిందనేమో ఒక మంట రావడము, ఆ ఒంటికి అంటుకోవడాలు, ఈ ప్రమాదాలు అక్కర్లేకుండా చాలా సింపుల్ డివైస్, 400-500 రూపీస్ లోపలే ఉంటుంది. అది కొనుక్కుని ప్రతి వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని మూళ్ళు ఒక్కొక్కసారి 10 నిమిషాలు మీద పార్ట్ తీసుకుని దాన్ని మనం కొంచెం క్లీన్ చేసుకుంటాము. మిగతా పార్ట్ రోజుకి ఒకసారి వాష్ చేసుకుంటాం. అది. తర్వాత నెబులైజర్ గురించి చెప్పాను. నెబులైజర్లో వేసే సొల్యూషన్స్ గురించి ట్రీట్మెంట్ అవసరాన్ని బట్టి చెప్తాము. అయితే నెబులైజర్ మెకానిజం సొల్యూషన్ ఏది వేసినా ఒక్కటే. సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు అది చూడండి. మోర్ ఇంపార్టెంట్ థింగ్, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కనిపిస్తోందా? ఇందులో మూడు చిన్న బాల్స్ లా కనిపిస్తున్నాయి కదా, చూశారు కదా. అవి నార్మల్ గా అక్కడ ఉంటాయి అన్నమాట, నార్మల్ పొజిషన్ లో. ఇది 500 రూపీస్ కూడా ఉండదు ఈ డివైస్. ఇది కొనుక్కుంటే ఆ గొట్టంలా ఉంది కదా, ఈ పైన కనిపిస్తుంది తెల్లగా, ఆ పైపు లాంటి దాంట్లోంచి మనము గాలి ఊదినప్పుడు, గాలి గట్టిగా పీల్చినప్పుడు ఈ బెలూన్స్ లోపలికి నెగటివ్ ప్రెషర్ వల్ల మీదకి వెళతాయి. అది ఎంత గట్టిగా పీల్చాలంటే ఆ 3 మీదని ఎంతసేపు నిలపగలిగితే అంతసేపు నిలుపుతాం, నిలిపి మళ్ళీ వెంటనే వదిలిస్తాం. అది. ఈ విధంగా చేయడం మంచి బ్రీదింగ్ ఎక్సర్సైజ్. నార్మల్ రెస్టింగ్ పొజిషన్ ఆఫ్ ద బల్బ్స్ కిందని ఇలా 3 ఉంటాయి. ఎప్పుడైతే మనం బాగా గాలి లోనికి సక్ చేసామో దాంట్లోంచి లోపలికి లంగ్స్ లోకి తీసుకున్నాము, అప్పుడు ఈ బల్బ్స్ సాధారణంగా ఒక బల్బ్ అందరికీ లేస్తుంది. మంచి లంగ్ కెపాసిటీ ఉంటే 3 కూడా ఈ టాప్ వరకు రావాలి, వచ్చి అట్లీస్ట్ ఒక 1-2 కౌంట్స్ అయినా ఉంచగలిగి ఉండాలి. అది రోజు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. ఇది చాలా ఈజియర్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం లాంటిదే ఇది కూడా. అంటే రేచక, పూరక, కుంభక, రేచక అది లాంటిదే. కానీ ఇది ఒక డివైస్ కాబట్టి మనకు తెలుస్తుంది మనం ఎంత ఎఫర్ట్ చేస్తున్నాము అనేది. అదే ఇది దాని తాలూకా బేస్ పొజిషన్. ఇది ఈ విధంగా డీప్ ఇన్హలేషన్ చేసినప్పుడు ఉండే పొజిషన్. అది మరి విడిగా అది కడుక్కోవడానికి వేరే ఓపెన్ చేసేస్తే ఈ బల్బులు అక్కడ ఉంటాయి, ఇది వేరే కడుక్కుంటా ట్యూబ్ వేరే వచ్చేస్తుంది. వాటన్నిటిని కూడా మనము వాష్ చేసుకుని మళ్ళీ వాడుతూ, ఒకరు వాడిన తర్వాత ఇంకొకరు వాష్ చేసి వాడుకుంటారు. సో దీనికి ఒక చిన్న వీడియో కూడా చూద్దాం మనం ఎలా ఉంటుందన్నది. సౌండ్ కనపడకపోయినా పిక్చర్ కనిపిస్తుంది చూడండి.
సో అలా ఆ విధంగా దీన్ని మనము ఉపయోగించుకుంటాం ఆ డివైస్ని. ఓకే, సో ఇవి ముఖ్యమైనటువంటి యూజ్ ఉండేటటువంటి డివైజెస్. అందరూ ఒక స్టీమ్ ఇన్హేలర్, వీలుంటే ఒక నెబులైజర్, ఇంకా వసతి ఉంటే ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా కొనుక్కోండి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అది నెంబర్స్ ఉన్నాయి, రెండు మూడు కంపెనీలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే శ్రీనివాసన్ ఒక అబ్బాయి నాకు సప్లై చేసిన అబ్బాయి ఉన్నాడు, అతనికి చెప్తే మనకి హెల్ప్ చేస్తాడు బాగా. తరువాత ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూపిస్తాను, ఆ క్యాలిక్యులేషన్ చూడండి, మీకే ఐడియా వస్తుంది. వైట్ బోర్డ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. నా వీడియోతో పెద్ద పని లేదు, అది క్లోజ్ చేస్తాను. రోజుకి మనకి 4 లక్షల కేసులు వస్తున్నాయి ఇండియాలో. 4 లక్షల కేసులు ఉన్నాయి అంటే 5 టైమ్స్ అన్డిటెక్టెడ్ కేసెస్, ఆల్రెడీ టెస్ట్ చేయని వాళ్ళు ఉంటారంటే 20 లక్షల కేసులు రోజుకి వస్తున్నాయి అన్నమాట. 20 లక్షల కేసులు రోజుకి వస్తే దీంట్లో 5% పీపుల్కి హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుందని మనకి తెలుసు. 95% ఏమో హోమ్లోనే రికవర్ అయిపోతారని కూడా తెలుసు. అయితే 95%లో మనం ఉండడానికి ప్రయత్నం చేసి హాస్పిటల్ వెంట పడకుండా, హాస్పిటల్ పాల్పడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. 5% ఆఫ్ 20 lakhs ఎంతండి చెప్పండి? 5%, 1% అంటే 2000 కదా, 20,000 కదా. 1% అంటే 20,000, 20 lakhs లో ఇంటూ 5 అంటే 20 into 10, 1 lakh cases, 1 lakh people require hospital admission. Is it good enough? Is it enough number? 1 lakh people require hospital admission. ఇప్పుడు 4 లక్షల కేసులు ఉన్నప్పుడు 1 lakh people హాస్పిటల్ అడ్మిషన్ అవసరమైన 5% అవుతే వీళ్ళల్లో 20%కి ట్యూబ్ పెట్టి వెంటిలేట్ చేయవలసి ఉంటుంది. అంటే ఎంతమంది? 20,000 మంది కదా, 20% ఆఫ్ 1 lakh. మనకి ఇండియాలో ఉన్నటువంటి వెంటిలేషన్ కెపాసిటీ ఉన్నటువంటి బెడ్స్ 80,000 మాత్రమే గలవు మొత్తం ఇండియాకి. ఐసియు బెడ్స్ విత్ వెంటిలేటర్స్ we have only 80,000. ఈ 20,000 మంది ఎన్ని రోజుల్లో నింపిస్తారండి? 4 రోజుల్లో ఐసియు బెడ్లు నిండిపోతాయి కదా. ఇప్పుడు ఒక రోజు ఒక పేషెంట్ వచ్చారంటే మినిమం 7 to 10 days ట్యూబ్ మీద ఉంటాడు. అంటే ఏంటవుతుంది? 4 రోజులు అయ్యేసరికి మరి బెడ్స్ లేవు, వెంటిలేటర్స్ లేవు అంటూ షార్టేజ్ వస్తుంది. ఒక 10 మంది పేషెంట్లు కేర్ తీసుకోవడానికి ఒక డాక్టరు, 2 నర్సు కావాలి. ఒక షిఫ్ట్కి 4 షిఫ్ట్లకి 4 డాక్టర్లు, 8 నర్సులు కావాలి. 6 గంటల కన్నా వాళ్ళు పని చేయలేరు. 6 గంటలు పని చేయడమే చాలా విచిత్రం. ఎందుకంటే ఆ పీపీఈ కిట్ వేసుకుంటే మన చెన్నై లేకపోతే హైదరాబాద్, వైజాగ్, ఇలా ఏ పార్ట్ ఆఫ్ ఇండియా అయినా ఆ వెదర్లో ఒక అరగంట ఉండడం కష్టం. అంత సఫకేటింగ్గా ఉంటాయి ఆ పీపీఈ కిట్లు. అవి వేసుకోకుండా వెళితే మహమ్మారి వస్తుంది, వేసుకుని వెళితే ప్రాణాంతకంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారో ఆలోచించండి. మనం ఫోన్ చేస్తాం, వాళ్ళేమో సరిగా సమాధానం చెప్పకపోవచ్చు, ఆన్సర్ చేయకపోవచ్చు, వాళ్ళు ఖాళీగా లేరు కదా అని చేత వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. ఈ నర్సులు, డాక్టర్లు, పారామెడికల్ వర్కర్స్ అంటే ఏంటనమాట? 10 మంది పేషెంట్లకు 4 డాక్టర్లు, 8 నర్సులు కావాలి. మరి 1000 మంది పేషెంట్లకు ఎంతమంది కావాలి అంటే 400 ప్లస్ 800. ఓకే, 10,000 మందికి ఎంతమంది కావాలి? 800 ప్లస్ 1600. కరెక్టేనా? 1000కి ఎంత? 10,000 మందికి, సారీ 400 16, 0 పెట్టాలి కదా. 4,000 ప్లస్ 8,000. అలాంటి వాళ్ళు ఏమో మళ్ళీ 20,000 అంటున్నాం కదా. అంటే 8,000 మంది ఐసియు ట్రైన్డ్ డాక్టర్స్, 16,000 మంది ఐసియు ట్రైన్డ్ నర్సెస్ కావాలి. దేశంలో లేరు అంతమంది.
డాక్టర్లు అందరూ కలిపితేనే చాలా తక్కువ, దగ్గర దగ్గర 1,00,000 మంది ఉంటారు. 8,000 మంది ఐసీయూ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఉండరు. అయితే అప్పుడు మీరు ఏంటవుతుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేస్తాను నేను? ఈ మరి చచ్చిపోవాల్సిందేనా? లేదు, ఇది కట్ చేయాలి. ఈ 4 లక్షల్ని 40,000కి తగ్గించగలిగితే అన్ని రిక్వైర్మెంట్స్ 10% అన్ని 10% ఆఫ్ ది సైజ్. అప్పుడు ఈజీగా కంట్రీ తలక హెల్త్ కేర్ ఓవర్వెల్మ్ అవ్వకుండా ఉంటుంది. ఎలా చేస్తాను? 4 లక్షలు నేను 40,000 20,000 ఎలా తగ్గిస్తాను? ఒకే ఒక మార్గం, ఇంకే విధమైన మార్గము లేదు. కొత్త కేసు తయారు చేయకూడదు. ఎలా చేయకుండా ఉంటాను? లాక్ అవుట్ యువర్ సెల్ఫ్. గవర్నమెంట్ లాక్ డౌన్ అంటే అన్ని మూసేమని అలా అక్కర్లే. యూ కెన్ యువర్ సెల్ఫ్ లాక్అవుట్ ఇన్ యువర్ ఓన్ హోమ్. భోజనానికి కావాల్సిన సప్లైస్ వస్తే గాలి భగవంతుడు ఇచ్చింది ఇంకా కొంచెం బాగానే ఉంది కాబట్టి పీల్చుకుంటూ, మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగుతూ కాలము వెళ్ళబుచ్చవచ్చును. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆల్ ఆఫ్ us required to do is we have to lock out ourselves and no visit. Please mute your mics, whoever is open. This is not a playing session. No visitor, no visiting. ఎవరిని ఇంకా ఎవరో తగ్గుతున్నారు, ఒక్క నిమిషం నేను వాళ్ళనే మూసేయాల్సి వస్తుంది. ఉండండి. జయంతి కామేశ్వరి తల్లి మైక్ మ్యూట్ చేయందే, కూర్చోవద్దమ్మా. ఓకే, నో విజిటర్ నో విజిటింగ్ అంటే ఏమిటన్నమాట? కంటితో మనుషులను చూడవద్దు. ఎవరిని? కుటుంబ సభ్యులను తప్ప ఎవరిని చూసే పని లేదండి. ఎన్నాళ్ళు? 3 to 4 weeks. ఈ విధంగా చేస్తే ఏంటవుతుంటే కరోనా తాలూకా లైఫే 10 నుంచి 14 రోజులు అవుట్ సైడ్ హ్యూమన్ బాడీ. అప్పుడు ఏంటవుతుంది? దానికి ఎవరు మనుషులు ఉండరు దాన్ని ఇన్ఫెక్ట్ చేయడానికి. దాని చావు అదే వస్తుంది. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ న్యాచురల్ ఎండ్. ఓకే, కరోనా విత్ బయోలాజికల్ సపోర్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ can stay alive for months, spreading from one person to another and for years. Without a biological support on the surfaces, it cannot be there for more than a day. Even the worst new cases giving every day, like that in 10 to 14 days, all the people who are throwing the virus will be exhausted. By 14 days, there will be no virus in the community, provided every one of us is sitting inside our house. Is it feasible for all? You will ask me. Yes, it is not feasible. How about an ambulance driver? How about a nurse? How about a doctor? How about a person who is supplying you milk and food? He has to work. Give them some room and they will not be the major population. The major population is we people. The third thing is we say isolation in a separate room for those who are infected. ఓకే, ఐసోలేషన్ అంటే మరి వేరే రూమ్ ఉండాలంటే నాకు ఉన్నదే ఒక్క రూము అంటే మొన్న నా పేషెంట్ ఫోన్ చేశాడు, ఇలాగ పాజిటివ్ డాక్టర్ గారు నాకు గవర్నమెంట్లో టెస్ట్ చేశారు, ఏం చేస్తా అంటే పోనీ గవర్నమెంట్లోకి వెళ్ళి అడ్మిట్ అవ్వు అన్నాడు. అంటే సార్, సెప్టెంబర్లో కరోనా వేవ్లో నా భార్య చనిపోయింది, నా పిల్లలిద్దరూ కూడా ఇక్కడ లేరు, వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు, నా 80 ఏళ్ల తల్లి నా ఊళ్ళో ఉంది, ఆవిడ కూడా దగ్గుతోంది, మరి ఆవిడకి కూడా పాజిటివ్ ఉండొచ్చు. ఇప్పుడు నేను కానీ హాస్పిటల్కి పోయి అక్కడ నన్ను ఎక్కడో బెడ్లో పారేస్తే నా తల్లిని ఎవరు చూస్తారు? బతికితే ఇద్దరం కలిసి ఇక్కడ బతుకుతాం, చనిపోతే ఆమె ఒళ్ళో నేను, నా ఒళ్ళో ఆమెయో చనిపోతాం. బాగుందా ఈ స్టేట్మెంట్? ఇటువంటి పరిస్థితి ఎవరు తెచ్చుకున్నాము? మనమే తెచ్చుకున్నాము. మాస్క్ కట్టుకోమంటే ముక్కి మూతికి కట్టుకోకుండా మెడలో వేలేసుకుంటాము, తలకేమో గాగుల్స్ పెట్టుకున్నట్టు పెట్టుకుంటాం, చెవుకు వేలేసుకుంటాం, లేకపోతే చంకలో సంచి పెట్టుకున్నట్టు పెట్టుకుంటాం, లేకపోతే ఏమిరా మాస్క్ ఎదురా అని ఆటో డ్రైవర్ జేబులో ఉంది సార్ అంటాడు. జేబుకు ఆ కరోనా వస్తుంది. ఈ బిహేవియర్ అంతా ఎవరు చెప్పారు? ఎక్కడ నేర్చుకున్నాం మనం ఇలా బిహేవ్ చేయాలని? ఇటువంటి దేశంలో మనం అందరినీ ఎడ్యుకేట్ చేయొద్దా? సో జాగ్రత్తగా ఆలోచించండి. లాక్అవుట్ యువర్ సెల్ఫ్ ఫర్ 2 weeks to 3 weeks. నో విజిటర్ నో విజిటింగ్ ఫర్ నెక్స్ట్ 4 weeks. విజిటర్ అంటే ఎవరైనా సప్లై తెచ్చిన వాళ్ళు కూడా డోర్ కట్టుపక్కనే వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోవాలి. తర్వాత జాగ్రత్తగా లోపలికి కలిసి శుద్ధం చేసుకుని
లోపల తెచ్చుకుని వాడుకోవాలి. ఎవరికైనా కరోనా సోకితే వారిని వేరే రూమ్లో వీలైతే ఐసోలేట్ చేయాలి. వేరే రూమ్ లేని వాళ్ళు అందరూ మాస్కులు కట్టుకుని ఆ పేషెంట్ కూడా N95 మాస్క్ పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. ఇవి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు. ఇంకా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది, వాట్సాప్, ట్విట్టర్, మెయిల్, యూట్యూబ్, న్యూస్, మెయిన్గా న్యూస్ ఛానల్స్. వీ షుడ్ నాట్ వాచ్ ఫర్ కరోనా ఇన్ఫర్మేషన్. కరోనా ఇన్ఫర్మేషన్ అక్కడ పట్టుకుని డిలీట్ చేసి అవతల పారేయండి. మీకు తెలియవలసినదంతా తెలుసు ఆల్రెడీ, దాన్ని అమలులో పెట్టడమే లేదు, అంతే తప్ప ఏది కొత్తగా తెలుసుకోవాల్సింది ఏది లేదు. ఈ రోజు ఇన్ని కేసులు, ఆ రోజు అన్ని మరణాలు, ఈ రోజు ఇంత ఆక్సిజన్ షార్టేజ్, ఆ రోజు అన్ని బెడ్స్ లేవు, ఇవన్నీ తెలుసుకుని మనం ఏమీ చేయలేము. మనం ఇందాక ముందు స్లైడ్లో చూపించినట్టుగా మనము దేశానికి ఏమైనా హెల్ప్ చేయాలంటే 4 లక్షలని 40 లక్షలకి, 40 లక్షలని 20 లక్షలకి తెచ్చుకోవడమే. మనము ఫిబ్రవరి మార్చిలో ఉన్నప్పుడు మన కేసు లోడు చాలా తక్కువగా ఉంది. పెర్ డే ఇండియా ఈజ్ జనరేటింగ్ టోటలీ అరౌండ్ 18,000 to 20,000 కేసెస్. Suddenly from that we have moved to 4 lakhs. With that the healthcare system is totally shattered and overwhelmed. So we do not know what will happen. Hereafter, if we don't, నిన్న మూర్తి చెప్పినట్లుగా నశ్రోష్యసి వినంక్షసి, చెప్పిన మాట వినకపోతే దుంపనాశనం అయిపోతాం. భగవంతుడు చెప్పిన మాట అది. అంచేత జాగ్రత్తగా ఈ ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ కూడా అందరికీ ఫార్వర్డ్ చేస్తూ, చక్కగా వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ, భయపడకుండా ఉన్న విషయాన్ని చక్కగా మనము ఎదుర్కోవలేను. ఈ 3 ఫాలో అవ్వండి. ఏమిటేమిటి ఆ 3? ఇందాక చెప్పుకున్నాం, మరొకసారి ఇక్కడ చూస్తాం. లాక్అవుట్ యువర్ సెల్ఫ్, నో విజిటర్, నో విజిటింగ్, ఎవరిని కంటితో చూడవద్దు. డిసీజ్ వస్తే ఐసోలేషన్, సస్పిషన్గా ఉన్న ఐసోలేషన్లో ఉండడము. టెస్ట్ సెంటర్కి వెళితే ఒకరు పాజిటివ్ ఉంటే ఇంట్లో మిగతా 3కి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి టెస్ట్ చేయక్కర్లేకుండానే పాజిటివ్ అనేది గ్రహించాలి. ఒకరికి పాజిటివ్ ఉన్నప్పుడు రెస్పిరేటరీ రూట్లో స్ప్రెడ్ అయ్యేటటువంటిది కాబట్టి ఇంకొకరికి పాజిటివ్ ఉండకుండా ఉండదు. అయితే ఏమి ట్రీట్మెంట్ తీసుకోవాలి? నిన్న గ్రూప్లో పెట్టబడినది. అందులో ఉన్నవి తప్పకుండా పాటించవలెను. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్ 9500340430 హెల్ప్ లైన్ కాంటాక్ట్ చేయండి. లేకపోతే 93805 నా రెగ్యులర్ నెంబర్ 21221 చేస్తే ఏదైనా సహాయం చేయడానికి అవసరం ఉంటే వాళ్ళకి కావాల్సింది. కొంతమంది ఇప్పుడు మీకు చెప్తున్నాను, మన గ్రూప్లో ఉన్న వాళ్ళే 16 మంది ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఈ 16 మందిలో 2 మాత్రమే ఐసీయూలో ఉన్నారు, 3 బెడ్స్లో ఉన్నారు. 3 ఇంటి దగ్గరే డ్రిప్స్ అవి పెట్టి పక్కన ఉన్నటువంటి డాక్టర్లు ఏదో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు వాళ్ళని బతిమాలి వాళ్ళకి ఇంజక్షన్లు ఇస్తూ వాళ్ళని కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. హాస్పిటల్ బెడ్ దొరకలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆక్సిజన్ సిలిండర్ బయట దొరికితే అది తెచ్చుకున్నారు. ఆ ఆక్సిజన్ పీల్చుకుంటూ నేను ఇచ్చినటువంటి ఇంజక్షన్లు వేసుకుంటూ 2 పూట్ల చెప్తూ వాళ్ళు మన కాంటాక్ట్లో ఉండి బాగవుతున్నారు. ఇక 2-3 రోజులు ఐసీలకి ఒక 15-20 కేసులు తలక 14 రోజులు అయిపోతుంది. సో వాళ్ళు తగ్గుతారు. మళ్ళీ కొత్త వాళ్ళు ఏడవకుండా ఉంటే మనకి సంతోషం. అందరూ సుఖంగా ఉంటేనే మనము కూడా సుఖముగా ఉన్నట్టు. ఇఫ్ ఎవ్రీబడి విన్స్, we also win. Corona will not come unless we invite the corona. What do you want to do? You now decide whether we wanted to do something which is sensible, reasonable, civic sense, or we want to behave like, uneducated persons. The choice is ours. And the time has come. The action has to be done in a war-footing basis together. Another thing is, no panic is required. Postpone all visits to hospital except when you are not able to breathe properly, or when you are not able to oxygen saturation maintain అవ్వకపోతే తప్ప. హాస్పిటల్ ఓవర్లోడెడ్గా ఉన్నాయి. అక్కడికి వెళితే చూసేవాళ్ళు లేరు, చూడడానికి బెడ్స్ లేవు. బెడ్ ఒక్కటి ఉంటే సరిపోదు కదా, బెడ్ ట్రీట్మెంట్ ఇవ్వదు కదా. ఆ బెడ్లో కూర్చునే వాళ్ళ మందులు ఇంజక్షన్లు పోసే డాక్టర్లు నర్సులు ఉండాలి కదా.
చేత రెస్పాన్సిబిలిటీ మనదే. మనం రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా బిహేవ్ చేస్తాము. 195 మంది ఏ ప్రాబ్లం లేకుండా బయటకు వస్తారు. ఆ 5% మనం వెళ్లకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకుంటూ ప్రాణాయామము లాంటి విషయములను పాటిస్తూ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ 2 పూట్ల 3 పూట్ల నెబులైజేషన్ చేసుకుంటూ థ్రోట్ గార్గిలింగ్ చేసుకుంటూ సెలైన్ వాటర్తో సాల్ట్ వాటర్తో మనము దీనిని ఎదుర్కొంటాము. అందరూ ప్రామిస్ చేసుకోండి, మీకు మీరే చేసుకుని, నేను ఈ కరోనాని కష్టపడి ఎట్టి పరిస్థితుల్లోనైనా నా తల్లి నియమములను బ్రేక్ చేయను ప్రామిస్ తీసుకోండి. అప్పుడే మనము దానిని విన్ చేయగలము. మోటివేషన్ కోసం చెప్పినవే కానీ ఏ విధమైనటువంటి అలజడి మనసులో సృష్టించడానికి కాదు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. మనము మాట్లాడే మాట ఉద్వేగం కలిగించేదిగా ఉండకూడదు. ఎవరికి ఉద్వేగకరమైన మెసేజెస్ లేకపోతే పలానా వాళ్ళు ఇలా అయిపోయారండి, వాళ్ళ పరిస్థితి అలా అయిందండి, వాళ్ళకి బెడ్ లేదండి, వాళ్ళకి ఇంకోటి ఏదో కొరత అండి, ఇంత పెద్ద తల్లికి 130 కోట్ల మంది పుట్టాము, మరి మనకు కొరతలు ఉండకుండా ఎలా ఉంటాయి? అంచేత మనలో మనమే దాన్ని సమాధించుకుని ఒకరికొకరు సహాయంగా ఉండవలసి ఉన్నది. భారతమాతకున్న చేతులు చాలవు మనందరికీ సహాయం చేయడానికి. మన చేతులు కూడా ఆమెతో కలిపితేనే భారతమాత నిలబడుతుంది. లేకపోతే ఏమవుతుందో మనం ఊహించలేము. ఈ విషయంతో ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నమస్కారం అండి. ఈ రోజు ఇన్స్ట్రుమెంటేషన్ ఒక్కొక్కడిగా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఉన్న డౌట్ ఏంటంటే, మీరు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ చెప్తున్నప్పుడు ఫ్లో రేట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఏమి చేయక్కర్లేదు, మీకు ట్రీటింగ్ డాక్టర్ చెప్తే వాళ్ళే చెప్తారు ఎంత ఫ్లో పెట్టాలి అనేటట్టు. మీకు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మీ సాచురేషన్ చెప్పగలిగితే ఆ సాచురేషన్ కి సరిపోయినటువంటి కాన్సన్ట్రేషన్ ఇంత పెట్టుకోవాలి అంటూ వారు మీకు నిర్దేశించి చెప్తారు. ఓకే, అంతే సార్. థ్యాంక్ యూ. జస్ట్ నాలెడ్జ్ కోసం ధన్యవాదాలు. డాక్టర్ ఒక నిమిషం కూడా టైం ఇవ్వని టైంలో డాక్టర్ గారు మన గ్రూప్ కి సుమారు 45 నిమిషాలు ఇలాంటి బోధన చేస్తున్నారంటే మనం ఎంత అదృష్టం చేసుకున్నాం. నిజంగా ఒక డాక్టర్ ఒక 2 నిమిషాలు కూడా టైం ఇచ్చే టైం కాదు ఇది. అలాంటి ఇంటర్నేషనల్ ఫేమస్ డాక్టర్ గారు మన అధ్యయన భారతి గురించి, మన గురించి, మన మంచి గురించి చక్కగా, ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా సరే కన్సల్టేషన్ రాదు మనకి. అతను మన అందరి గురించి చెప్తున్నారు కనుక మనం చక్కగా అతను చెప్పింది అక్షరాలా పాటిస్తాం. అందరి తరఫున నేను కూడా అతనికి ప్రామిస్ చేస్తున్నాం ఇండివిజువల్ గా కూడా. ఇట్ ఈస్ ఫర్ ది గుడ్ ఆఫ్ ఆల్. ఇంత హార్ట్ టచింగ్ గా, ఇంత ఇన్స్పైరింగ్ గా, ఇంత మోటివేటింగ్ గా చెప్పడం మనకి నిజంగా ఈ టైంలో వెరీ మచ్ యూస్ఫుల్. ఇది చాలా ఆపరేటర్స్ డెమాన్స్ట్రేషన్ అవనండి, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవనండి, దీస్ ఆర్ ఆల్ ది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఐ కెన్ సే. అతను చెప్పిన ఇన్పుట్స్ అన్ని మనం పాటిస్తే వి విల్ బి డెఫినెట్లీ 95% లో ఉంటాం. అందుకు 2 చేతులు జోడించి డాక్టర్ గారికి దండం పెడుతున్నాం. చాలా చాలా చక్కగా మా అందరికి బోధపరిచినందుకు. వెరీ వెరీ యూస్ఫుల్ టిప్స్. వి విల్ డెఫినెట్లీ ఫాలో యువర్ గైడెన్స్ ఫర్ అవర్ బెనిఫిట్, నాట్ ఫర్ యువర్ బెనిఫిట్. డాక్టర్లకి మేము చేసే ఇదొక్కటే మా తాలూకా కృతజ్ఞతలు. చాలా చాలా ధన్యవాదాలు. వెరీ యూస్ఫుల్ టిప్స్. థ్యాంక్ యూ. మీరు చెప్పిన మెడిసిన్ ఎవరో ఫోన్ చేసే క్లాస్ అవుతుంటే ఇప్పుడు ఆ మెడిసిన్స్ మేము వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయొచ్చా, లేకపోతే మీ కన్సల్టేషన్ చేసుకొని? అక్కర్లేదు. కరోనా పాజిటివ్ గానీ ప్రిజంటివ్ గానీ ఉంటే అది అలా పంపించేయండి వాళ్ళకి. అదే అడిగాను. శంకర్ అని ఉన్నారు కదా, మీకు తెలుసు. వాళ్ళ మరదలకి ఎవరికి విజయనగరంలో వచ్చింది. నాకు అడిగితే నన్ను పంపించాను. కొంచెం మెసేజ్ పెట్టాను. 1 hour వెయిట్ చేసి డాక్టర్ గారిని అడిగి కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు చెప్తాను. వాటిలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండవలసినటువంటి మెడిసిన్స్ ఒక్కటే ఉంది, ఐవర్మెక్టిన్. దానికి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ అడిగితే నేను ప్రిస్క్రిప్షన్ కూడా తయారు చేసి పోస్ట్ చేస్తాను కావాలంటే. అదర్వైజ్ అక్కర్లేదు. వెరీ కైండ్. ఇప్పుడు చూడండి, నేను మీతో ఒక్క నిమిషం వినండి, విన్న తర్వాత మాట్లాడండి. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. నేను కూర్చుని ఉన్నానా, నిలబడి ఉన్నానా? మీరు నిలబడే ఉన్నారు. మరి అంతే. ఏ పని చేసినా సరే ఐడియల్ గా కూర్చోవద్దండి. ఈ సోఫాలు రమ్మని పిలుస్తూ ఉంటాయి. అవి మన ఎక్కడికి పిలుస్తాయో మీరు అర్థం చేసుకోండి. నిలబడేసి పని చేసుకోండి. రెస్ట్ తీసుకోవాలంటే ఓ పక్కకి ఒత్తికెళ్ళి రే పక్క ఆ పక్క బోర్లా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. తరువాత
నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అనుకోండి, ఏం చేస్తున్నాను నేను? ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ మై లంగ్స్. Of course, talking itself is a breathing exercise. On top of that, when you are telling something, I was listening, but I was not like that. I am like a king. I am just breathing in and out. As long as my breath is going in, I am the king of the world. Who is better king than me for myself? Who is the better king for myself? The only thing is I must get breath. So for that I have to try. So each one of us is a queen and a king and a prince. So let us live up to that. Self motivation. Thank you. Kind of, very kind of. Another thing just share చేస్తాను, ఇది కూడా చూడండి, అందరూ చూడవలసినటువంటి విషయమే. ఈ బొమ్మ కనిపిస్తోందా మీ అందరికి? కనిపిస్తా ఉంది. కనబడుతుంది. మనం చెప్పుకున్నాము, సుపైన్ అంటే వెళ్ళకిలా పడుకోవడము, ప్రోన్ అంటే బోరగిలా పడుకోవడము, అంటే కడుపు మీద పడుకోవడాన్ని ప్రోన్ అంటారు. సుపైన్ అంటే వీపు మీద పడుకోవడాన్ని. ఈ బొమ్మ తయారు చేశాము చూడండి. ఇక్కడ ఇలా పడుకున్నప్పుడు గుండె వెళ్ళి గుండెకాయ తాలూకా బరువు అంతా లంగ్స్ మీద, లెఫ్ట్ లంగ్ మీద పనిచేస్తూ ఉంటుంది. అంచేత వెంటిలేట్ అవ్వడం కష్టపడుతుంది. హార్ట్ ప్రెసెస్ ఆన్ ద లంగ్స్. చెస్ట్ తాలూకా క్రాస్ సెక్షన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది వెర్టెబ్రల్ కాలమ్ అన్నమాట, ఇది ఫ్రంట్ పార్ట్. అదే ఇక్కడ తిరిగి పడుకున్నారు అనుకోండి, వెర్టెబ్రల్ కాలమ్ వెనక్కి పెట్టి పడుకుంటే హార్ట్ తాలూకా బరువు మనకి చెస్ట్ మీదకి వచ్చేసి లంగ్స్ లోకి రాకుండా లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. లంగ్స్ బాగా గళ్ళు దూరంగా ఉన్నాయంటే బాగా వెంటిలేట్ అయ్యాయని, దగ్గరగా ఉన్నాయంటే మూసుకొని ఉన్నాయని, డార్క్ గా బ్లాక్ గా ఉన్నాయంటే వెంటిలేట్ అవ్వలేదని అర్థం అన్నమాట. సో అంచేత ఇది కాకుండా చూడండి, సైడ్ నుంచి చూస్తే ఈ లివరు మిగతా కడుపులో ఉండేటటువంటివి కూడా ఈ ఉదర వితానము లేక డయాఫ్రామ్ అనే పొర మీద ప్రెస్ చేసి లంగ్ వెంటిలేట్ అవ్వకుండా దీన్ని క్లోజ్ చేస్తాయి. ఓన్లీ ఈ పార్ట్ ఆఫ్ లంగే పనిచేస్తుంది. మనం కానీ బోర్లా పడుకున్నట్లయితే ఈ లివర్ తాలూకా వెయిట్ అంతా ఇటుపక్క కిందకి డైరెక్ట్ అయ్యి అప్పుడు ఎక్కువ పార్ట్ ఆఫ్ లంగ్ వెంటిలేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటవుతుంది, 85% పూర్ ఆక్సిజన్ అనే కింద మీద పడుతున్నటువంటి మనిషి కొంచెం తిరిగి పడుకునేసరికల్లా చక్కగా ఆయన ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనినే ప్రోన్ వెంటిలేషన్ అంటారు. ఇదే డయాగ్రమాటిక్ గా ఇక్కడ చూపడం జరిగింది. ఈ డయాగ్రామ్ కూడా అక్కడ పోస్ట్ చేస్తాను, మీరు కూడా దాన్ని చూడండి. Sir. Any questions, sir? No questions. It is a compliment, sir. Okay. We are very, very grateful to you, sir, for this piece of information which is coming to us in a series of sessions. Very useful information, tips which we are all following. At this point of time, if I can add, this takes me back to about 80s, early 80s, when we were demonstrating similar sessions while carrying out the filariasis studies and all these things. Correct. I found during that time, in your participation, we did not miss a single case of filariasis. That was what was prevailing in the community. We were able to take it out to our study, put them on treatment, and come out with our result. Your precision rate was 100% then, which I know because I have contacted with the community during that time. Now also, the same rate of 100% is still available with you, even though you have mostly 50% of your time you have given it to Adhyatmic sessions. Yeah. One important observation may be very good. You were about 1 month before, since 1 year, you were telling about this Sthula Sharira, Sukshma Sharira, etc., etc., which this body is not you. You are something different. You are telling in that tone. To such a person, a situation has come. What I have said before, you forget about it. You trace that you belong to this body, you have to take care of this. I think this situation of a single teacher
telling something else 1 month before and telling something else now, I think no teacher would have got this experience, sir. Thank you. sir. Let us give chance to somebody else. సారీ సార్, ఒక క్వశ్చన్ అడగాలి. మీరు అడగండి ప్లీజ్. ఏంటంటే బాగా చెప్పారు, నాకు తెలియదు ఇన్ఫర్మేషన్. ఈ సుపైన్ పొజిషన్, ప్రోన్ పొజిషన్ చెప్పారు కదా. ప్రోన్ పొజిషన్ లోనే ఒకరే అలా ఉండడం కొంచెం కష్టం, అంటే ఒకే కంటిన్యూస్ కాబట్టి ఆయన ఉండకూడదు. రోజుకి 4 గంటలు ప్రోన్ గా ఉంటే చాలు. ఓకే ఓకే. నాట్ దట్ 24 hours ప్రోన్ గా పడుకోక్కర్లేదు. 8 hours పడుకున్నాం అనుకోండి, 30-40% ఆఫ్ ది లయింగ్ డౌన్ టైం ప్రోన్ గా ఉండగలిగితే చాలు. అప్పుడు ఒకవేళ తెలియకుండా లెఫ్ట్ సైడ్ బెటరా, రైట్ సైడ్ బెటరా? ఒకవేళ ఒకటేనండి, రెండు మీవేనండి. ఎడం చేయి మంచిదా, కుడి చేయి మంచిదా అని చెప్పండి మీరు. బికాజ్ మీరు అన్నం తింటారు కాబట్టి కుడి చేయి అంటారు. కుడి చేయికి దెబ్బ తగిలితే మీరు ఎడం చేస్తే తింటారా? రైట్ సార్, రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఎవరో అడిగారు డాక్టర్ గారు, కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలా అని, ఎవరు చెప్పగలరు? అంటే హార్ట్ అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనే ఒక ఏది పర్వాలేదు. అంటే బెటర్ టు స్లీప్ ఆన్ ద లెఫ్ట్ ఫర్ ఎ లిటిల్ మోర్ వైల్, బట్ ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. హార్డ్లీ weighs 400 grams, so it's not going to compress that much. Okay, only the liver and the intestines and the heavy abdomen that compress the lungs. Okay. And most of us have 9th month stomach. right sir. Very few people have 6th month and very people have 0 month abdomen. Correct sir, right, exactly. Thank you so much. Important information, this is very good information sir. Thank you. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. అయ్యా ఏం లేదు, అదే మీరు పెట్టిన అద్భుతమైంది ఈ రోజే ఒక 200 మందికి మీ పర్మిషన్ తోనే అన్నట్టుగా ఫార్వర్డ్ చేసాం. అందులో చాలా మంది దాన్ని చూసి అంటే మీకే చేస్తామన్నారు, నేను వద్దన్నాను యాక్చువల్ గా. ఆయన పంపించినందుకు నిన్న పెట్టిన 2 పంపించాం. చాలా మంది పంపించండి, ఈ వీడియో కూడా పంపించండి. ఈ వీడియో పంపిస్తాను సార్. తర్వాత మరొకటి సార్, ఈ ఆక్సిమీటర్ అందరూ వాడుకోవచ్చా, ఒక్కొక్కటి వాడుకోవాలా? ఎవరు దక్కర్లేదండి, రోజు ఒకటి చాలు, కుటుంబం అందరికీ చాలు. ఆక్సిమీటర్ లో ఏముండదు కదా, చక్కటి గుడ్డ పెట్టి తుడిచేయటమే దాన్ని, అంతకన్నా. అంతే కదా. అదే కొంతమంది అడిగారు, సరే ప్రతిదీ మీకెందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి చెప్పవచ్చు. అది ఏమి కంటామినేట్ అయ్యే వస్తువు కాదండి, దాంట్లో ఏముండదు. ఓకే సార్, అంతే మరే. తర్వాత ఇంకోటి, ఒక హౌస్ హోల్డ్ లో ఒకరికి ఉన్న తర్వాత మిగతా వాళ్ళకి ఉన్నట్టే కదా. అప్పుడు ఒకరు ఇచ్చేది ఏమిటి, పుచ్చుకునేది ఏమిటి? ఇచ్చేది ఎవరు, పుచ్చుకునేది ఎవరు? సర్వం శ్రీ జగన్నాథం. సర్వం కల్పితం బ్రహ్మ. సర్వం శ్రీ జగన్నాథం. సర్వం శ్రీ జగన్నాథం. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఉంటేనే కదా ఆ భగవంతునికి మనం ధ్యానించగలము. దేహో దేవాలయ ప్రోక్త అన్నారు కదా. అటువంటి దేవాలయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే రేపు మళ్ళీ ఉపనిషత్ అధ్యయనానికి మిగిలి ఉంటాం. అంతే, మనకి శరీరం ఆద్యం కలు. ఆ గురువు గారి శిష్యుల్లో ఎంతమంది ఉంటామో మరి భగవంతునికే ఎరుకాడు. ధర్మ సాధన శరీరం మాట అనకూడదు, కానీ అందరికీ అది వర్తిస్తుంది. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అంత ఉంది. అవును, శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం, అది మీరు చెప్పింది. అలాగే సార్, చెప్పండి ఇంకేమైనా ఉన్నాయి? అది ఒకసారి శుభ్రంగా తుడిచేసుకుంటూ ఉండాలి మధ్యలో. అంతే, బెడ్ క్లాత్ తో చక్కగా తుడిచేసుకోవడమే. ఓకే సార్. కెమటా అంటుకుంటా, లేదా మనం ఎక్కడక్కడ పెడతాము చేతులు, ఆ చేతులు దాంట్లో పెట్టినప్పుడు కొంచెం దాన్ని నోరు తెరిచినట్టుగా తెరుచుకుని లోపల ఎత్తడి గుడ్డతో తుడుచుకోవాలి. అంటే మీరు ఆ స్పెట్స్ తుడుచుకుంటారు చూసారా, గుడ్డలు ఉంటాయి, అటువంటి దాంతో తుడిచేసుకోవాలి. లింట్ క్లాత్ అంటారు స్పెట్స్ తుడుచుకునే గుడ్డల్ని. అటువంటి లింట్ క్లాత్ తో తుడిస్తే ఏమి స్క్రాచెస్ పడకుండా ఉంటాయి ఆ సెన్సార్ మీద. శర్మ గారు, చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి సార్, పెద్దదే అడగండి సార్, మీరు పెద్దవారు. లేదు సార్. మీరు 2 ఇంత బాగా చెప్తున్నారు, మీరు డాక్టర్ గారా లేకపోతే ఆధ్యాత్మికవాదియా? కాదండి, నేను ఆత్మండి. అహం బ్రహ్మాస్మి, అందరము అంతే. అంటే చాలా పరిపూర్ణంగా మాకు చెప్తున్నారు 2 పక్కలను. ఒక్కోసారి అనిపిస్తుంది డాక్టర్ గారా లేకపోతే ఆధ్యాత్మికవాది అని. అది శరీరానికి సంబంధించినవి కదండి. చెప్తున్నటువంటి డాక్టర్ క్వాలిఫికేషన్ మరొక వివేక చూడమని చెప్పేటటువంటి స్టూడెంట్ విద్యార్థియో అది శరీరానికి సంబంధించిన లక్షణాలు. మనము పూర్ణాత్మ. అదే, అంటే వీఆర్ అప్రిషియేటింగ్ బోత్ అండి. నాట్ ఇవాళ శనివారం యాక్చువల్గా వివేక చూడమని చేసుకోవాలి. ఇది వివేకానికి సంబంధించినదే, సరైన శరీరానికి సంబంధించిన వివేకం. నిశ్చయంగా. థ్యాంక్ యూ. రవి ప్రకాష్ బాబు గారు ఏమైనా ఉన్నాయా?
ఇది స్పెసిఫిక్ గా లేవు, చాలా చక్కగా అన్ని విషయాలు చెప్తున్నారు, చాలా సంతోషం. అండ్ నిన్న మిస్ అయింది అన్ని చూసాము, చాలా చాలా హ్యాపీ. మేము అది ఆర్డర్ ఆక్సిమీటర్ కాన్సన్ట్రేటర్ లేదు, మీతో మాట్లాడి ఆర్డర్ చేస్తాం. ఎవరెవరికి కావాలో నన్ను సంప్రదించండి. వాళ్ళ కంపెనీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి, మన పేరు చెప్పండి. అధ్యయన భారతి గ్రూప్ వాళ్ళం అంటే వాళ్ళు ఏదో డిస్కౌంట్ తప్పకుండా ఇమ్మని చెప్తాను నేను. సార్ సేమ్ కేస్ దట్ ఆక్సిమీటర్ ది we have placed the order about 2 days before. అక్కడేమో స్టాక్ లేదు, దొరకలేదు అని. ఈవెన్ టుడే ఆల్సో we have got no information from them. Other companies you try, that's not the only company. And there is another link I have got, I will send that also. Please do it, sir. ఏం చేసుకుందామా రమణమూర్తి గారు? డాక్టర్ గారు ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు. మన సెల్ఫ్ డిసిప్లిన్ తో జయమ్మ గారు మాట్లాడుతున్నారా? చెప్పండి. చాలా వివరంగా చెప్పారు, బాగా అర్థమయ్యేటట్టు. ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనం ఇంపోజ్ చేసుకుంటే, మీరు అన్నట్టు ఆ మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్స్ చూస్తే చాలా అలార్మింగ్ గా ఉన్నాయండి ఫిగర్స్. అంటే మనం చేయగలిగింది ఏమిటి? 4 లక్షలు 5 లక్షలు నేను చేయగలను, డెఫినెట్ గా ఈజీగా చేసేయగలను 5 లక్షలు. మనందరం బయటకు వెళ్ళిపోతే రేపటికి 8 లక్షలు అయిపోతాయి రోజుకి. అది ఉన్నప్పుడు ఇంకా మన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇది చాలా అలార్మింగ్ గా ఉంది అని. ఇప్పుడు సడన్ గా నర్సులు నేను ఎక్కడ తయారు చేస్తాను, సడన్ గా డాక్టర్లను ఎక్కడ పట్టుకొస్తాను, సడన్ గా ఐసీయూ బెడ్లు మోడీ గారు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఓవర్ నైట్? మనం కేసులు తగ్గించుకోవాల్సిన బాధ్యత మనదా కాదా? వాళ్ళు లాక్ డౌన్ ఎందుకు, మనమే లాక్ అవుట్ చేస్తాం కదా. అవునండి, అది ధన్యవాదాలు. శర్మ గారు ఇంకో చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకి కొన్ని హోమియోపతిక్ రెస్పిరేటరీ స్టిమ్యులెంట్స్ కూడా కొన్ని మార్కెట్ లోకి వస్తున్నాయండి. మీరు ఎలా ఉందంటే ఖురాన్ చదవని వాడిని అల్లా దేవుడా కాడా అని అడిగినట్టున్నదండి. నాకు హోమియోపతి గురించి హోమియో అనే పేరే తెలియదండి. నేను చెప్పలేదు, నాకు తెలియని విషయాల్లో నేను ఏ విధంగా తలదూరుస్తానండి, నాకు తెలియదు. హోమియో డాక్టర్ గారిని అడగండి. కాదండి, రెస్పిరేటరీ స్టిమ్యులెంట్స్ రోల్ తెలియదండి. అది రెస్పిరేటరీ స్టిమ్యులెంటో పాయిజనో కిడ్నీని చంపుతుందో బతికిస్తుందో నాకు తెలియనిదే ఎలా చెప్పగలను అంటున్నాను. మీరున్నారు, నేను అడిగాను అనుకోండి ఏదైనా మీకు తెలియని విషయం మీరు ఎలా చెప్తారు? ఎలాగంటే ర్యాకెట్ తయారు చేస్తారు గౌరీశంకర్ గారు, నాకు తెలియదు బాబు, తెలిసిన వాళ్ళని అడిగి. అదే విషయం ఇక్కడ కూడా. మనము ఇంకొక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించి కామెంట్ చేసే స్టేట్ లో లేము. మన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించి కూడా మన నాలెడ్జ్ చాలా పరిమితం, కాబట్టి తెలిసిన విషయముల గురించే మాట్లాడవలెను. ఆ రకంగా కాదండి, రోల్ ఆఫ్ రెస్పిరేటరీ స్టిమ్యులెంట్స్ ఇన్ రిలేషన్. లేదండి, అలోపతిక్ రెస్పిరేటరీ స్టిమ్యులెంట్స్ ఆర్ నో యూస్. దేర్ ఇస్ నో, ది కార్బన్ డైఆక్సైడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ స్టిమ్యులెంట్ ఫర్ ద బాడీ. The moment you are becoming oxygen is lower, the carbon dioxide hypercapnia or hypercarbia antam. That is the strongest stimulus for the respirators. No drug is better than that. Okay. మీరు అనేది ఎనలెప్టిక్స్ గురించి అడుగుతున్నారు. ఎనలెప్టిక్ డ్రగ్స్ ఆర్ నో యూజ్ హియర్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, కరోనా ఈజ్ ఎ డిజీజ్ ఆఫ్ ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్. అంటే మన శరీరంలో ఉన్న ఎదుర్పు శక్తిని బాగా ఒక్కపోయించేస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే ఉడికిపోతా ఉన్నాం చూడండి, ఎలా చెమటలు కారిపోయి ఎర్రగా అయిపోయి గాలి అందకుండా, అదే ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్. ద ఓన్లీ వెపన్, ఇన్ఫాక్ట్ ద ఓన్లీ ట్రీట్మెంట్ అవైలబుల్ ఈ స్టెరాయిడ్. Steroid only can save. Don't hesitate to take steroid if you are qualifying for that. But that does not mean the first 5 days without deterioration in the oxygen, steroid to be given. We should not give the first 5 days. The moment the slightest indication is there, we have to put the patient on steroid. Those who take good amount of steroids, they will come out successful. Tocilizumab, remdesivir are just the so-called, hi-fi drugs which are not going to really help. The one that helps is oxygen, steroid, and probably anticoagulant. These are the 3 things. Doctors will decide. Never hesitate to take steroid. After all, we are not going to give for 1 or 2 months. A short burst of 4 or 5 days until the immune inflammation comes down. Then definitely you'll be through it. Okay? Spread the message. The only way we can win the war of corona,
medically he is to use good dose of steroid at the right time. Sir, what is the right time, sir? for this Fifth day onwards, after that, if your oxygen saturation is falling, after the first 5 days, nothing happens. The virus is still in the throat and the nose. It doesn't get onto the lungs. Very few people get symptoms of chest in the first 5 days. After that, the oxygen saturation starts falling. There will be cough, breathlessness, unremitting fever. This will tell me that the lungs are getting affected. That is the time of the ఉడుకుపోత ఉడకపెట్టడం అంటామే immune inflammation. దానికి ఒక్కటే మార్గము గుడ్ డోస్ ఆఫ్ ప్రాపర్ స్టెరాయిడ్ హ్యాస్ టు బి గివెన్. No, any name for this? No, you are not supposed to use that, and unless the doctor prescribes. No. Right, right. డాక్టర్ గారు చెప్పండి. ఇప్పుడు స్టీరాయిడ్స్ ఇస్తున్నారు, ఇది కంట్రోల్ చేసేందుకు లేకపోతే తగ్గించేందుకు. మరి డయాబెటిక్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి కదండి ఓ పని చేస్తూ వచ్చిన ఉదాహరణ చెప్తాను. ఒక రూమ్ లోనేమో బాగా మంట మండిపోతున్నది మీ ఇంట్లోని. ఓ బకెట్ లో నీళ్లు ఉన్నాయి, నాకు స్నానానికి నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తారా, నీళ్లు దానికి వాడతారా? మంటలు ఆర్పేందుకు వాడతామండి. అంతే, ఆ మంటలు ఆర్పేందుకు ఆ నీళ్లు ఉపయోగించుకుంటాము. డయాబెటీస్ వేరే విధంగా కంట్రోల్ చేసుకుంటాము. ఒక సీరియస్ కేసు వచ్చిందిలేండి, అందుకని స్టెరాయిడ్స్ ఆర్ నాట్ దేర్ ఆర్ double-edged sword. A sword properly used by the king can win him the battle and the kingdom. A same sword, if he uses against himself, it will kill him. So the people who are trained in that, they know how to use a steroid, when to use, how much to use, when to stop. So once we know that, there is no fear. Definitely diabetes will worsen, don't worry. Sugar levels will fluctuate. For 3 or 4 days, if the sugar fluctuates, nothing is going to happen. We monitor and treat with appropriate drugs, probably insulin. సరేనండి. Don't worry about the sugar levels. In fact, the disease is more dangerous than the diabetes at that time point. Dr. Sharma garu, this is very good point andi. First 5 days you start the steroid, only the oxygen percentage is coming down. That's a very valid and golden point. No, what is happening is all our doctor friends who are not aware of this, straight away somebody says cold, they are starting on steroid. That is called abuse of steroid. Abuse of steroid. You should not do that. Until there is an indication, until the patient has passed 5 days of illness. Sir, and the dangerous period is from 6th day to 14th day. That is the time when the immune inflammation in the lung sets in and the lung is filled with totally water of inflammation. And the lung has no place for the air. When the lung is, there is no place for the air, we feel breathless. Okay, lung, which should be a part which should be filled with air, is filled with water as though somebody is drowned in a swimming pool. So that is how the people have fatalities. Not everybody gets it, but then for the one who gets it and succumbs, it is 100%, isn't it? There is no 50% death in him. చెప్పండి, ఏదో అడుగుతున్నారు. సార్, వన్ మోర్ పాయింట్ అండి. రెమిడెసివిర్ 5th to 10th డే అని చెప్పి మీరు కరెక్ట్ గా చెప్పారు. అది ఎందుకని ఇండికేషన్స్ రెండేనండి. ఈస్ ద పేషెంట్ ఇన్ ద sort of 5th or 6th day to 10th day. If he is beyond that, don't use. Before that, don't use. And again, the oxygen saturation should be at least falling down from 92 down. Then there is an indication for remdesivir. Remdesivir is the only antiviral agent which is being used of questionable value in mortality. It reduces hospital stay and probably some symptoms also. Sir, it's not a magic bullet. Don't worry if remdesivir is not available. It's not going to make a big difference in the mortality. Sir, 5th to 10th day అని ఎందుకన్నారండి? Sorry. That is the time when the viral replication is maximum. This acts when the replication is maximum. Okay, thank you. Before that, the viral replication is at a very low pace. At that time, this drug will be wasted. And by the time you finish 5 doses, the virus will start taking up. Then you have no support. Thank you, sir. Best answer. And there are a series of 12 lectures on COVID. They are available on the website of ours and the YouTube link. I will give the link. And we have conducted, I don't want to use the word we have conducted a COVIDology course for different levels of doctors. And some of them are useful for general public too. And you can visit those things if you like, more so the doctors in the group.
I would urge them to look into those things. Sir, link పంపించండి. Pakistan, it's a playlist of 12 videos spread over around 1 month, 1.5 months. We have done that course. Anybody else, sir? సార్ చాలా Thank బాగుంది you, సార్. ma'am. అందరికీ అంటే బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు కాబట్టి చాలా ఉపయోగంగా ఉంటుంది సార్. రేపు కూడా ఉంది సెషన్? ఉంటుందండి. రేపు ఆదివారం మానేద్దామా చెప్పండి. రవిప్రకాష్ ఎస్వి రమణమూర్తి గారు ఆదివారం లీవ్ తీసుకుందామా? ఏమంటారండి రవి? మేబీ ఓ రోజు స్కిప్ చేద్దాం. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుని చెప్పినవన్నీ జాగ్రత్తగా చదువుకొని మళ్ళీ పాటించుకుంటూ ఉండి మంగళవారం నాడు కూడా కలుసుకోవచ్చు. వాట్ ఈస్ రమణమూర్తి? సోమవారం సార్. సారీ, సోమవారం. మంగళవారం ఇస్తాను, సారీ, సోమవారం. రేపు రోజు రెస్ట్ ఇచ్చి సోమవారం చూసుకోవచ్చు. రేపు రోజు గ్రూప్ కి రెస్ట్ ఇద్దాం. ఈ చెప్పినటువంటివి మాట్లాడుకున్నటువంటివి చక్కగా మనము వంట పట్టించుకుందాము. ఇంటికి కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చూపించి నేర్పిద్దాం. తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేద్దాం. ఎంతమందిని మనం రక్షించగలమో అంత రక్షించడానికి ప్రయత్నించారు. పంపించండి, అన్ని పంపించండి. నథింగ్, నో కాపీరైటెడ్ మెటీరియల్, నథింగ్ ఈజ్ బిలాంగింగ్ టు దిస్ బాడీ. So you can share and you can say this has any mistakes are of course mine. Other thing it can be shared. There's nothing wrong. Thank you. Nothing wrong in that. నాగరత్నం మేడం గారు, మన డాక్టర్ నాగరత్నం గారు ఉన్నారా? ఓకే. Mohan Rao garu, anything else you wanted to add or ask me to detail? Sir, it is definitely very, very useful, sir. I have already shared with quite a few of my friends and other groups. And in fact, some of them really are knowing the content and they very much wish to thank you for taking on a big mission, and even the prayers are for the universal peace and the health. Very, very they thank the whole people who have really made very good prayer. Okay, sir. Mic is a little unstable. Thank you. Your mic is a little unstable. Thank you for the input. Rani Ravi garu, Ravi Prakash garu, చెప్పండి బాబు గారు. రేపు లీవ్ తీసుకుందామా ఒక రోజు? రేపు లీవ్ తీసుకొని మళ్ళీ మండే నుంచి చేసుకుందాం. మండే నుంచి యాజ్ యూజువల్ 4:30 కలుసుకుందాం. మండే ఐ విల్ ట్రై టు ఫిగర్ అవుట్ and try to tell you, what are the basic implications of treatment and how things go. We'll go a little bit step by step. We'll try to understand. You don't have to understand the medical logics of that, but all the same you must know what we are trying to do as medical people. And also you help me in one way. In your area, if you have any medico, either a PG or a junior resident or a house surgeon who is trained, catch hold of them. In case of need, we can treat you people at home through them. That's what we are doing to 3 of our members here, through the young junior doctors there. With the education from this soul, they are trying to help the person there. So you please locate somebody who can be guided by a person who is now 47 years in profession. 74 I graduated, and they can definitely take use of me. And mostly treatment can be arranged at home too, if a little bit know-how if they have. Look around for that. అదే మాకు ఇక్కడ కాలనీలో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. వీఆర్ కేర్ ఆఫ్ మై ఎల్డర్ బ్రదర్. Okay. Yeah. Those who have some doctor families, there is no problem. For those who do not have anybody in the doctor families in them, and they can find out. For example, one of our very senior person in our group, he is not well and he is being treated with the help of a PG student in the nearby. And of course, the guidance and treatment is getting from here in Bangalore. Okay.
మా కాలనీలో ఒక పోలీ క్లినిక్ ఉంది 10-15 years పది. Yeah, and those are apartment complexes. You can try to buy 1 or 2 oxygenators for the complex itself. It can be used by any residents of the complex. Even if one individual cannot buy, the complex or the association can buy and keep a couple of oxygenators, or 2 or 3, and which will be very handy before somebody finds a proper hospital. Very useful ideas, Andy. PG for anybody, it is like They must have three beds, 3 oxygenators, and all supplies. I can give you a list of things that they require to start a sort of emergency care center or the COVID care center or DCC. They can start a small COVID care center, and self-help is the best help. You can't expect, any chief minister, prime minister, or anybody or healthcare provider to come and rush to you, because they are overwhelmed with everything, and we have to join our hands. And beyond that, then of course we can seek somebody's help. Monday or Tuesday, Rani and I will do the prayers. Yes, yeah. Ramana Narsimurthy garu, please take note. Tuesday, my sister Rani. మండే తీసుకుంటాను, వారికి ట్యూస్డే ఇస్తాను సార్. అలాగే ఇవ్వండి సార్, అలాగే. మండే పేర్లు ఇచ్చాను, 7-8 పేర్లు. నేను వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్నానండి, ఎందుకు పెట్టి వాళ్ళు కూడా లిస్ట్ పెట్టుకోండి. అలాగే అలాగే, ఎందుకంటే ఇక్కడ టైం దానికోసం డిస్కషన్ లో పెంచడం ఎందుకని నేను వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నా. నేను మీకు 10 నిమిషాలు 15 నిమిషాలు దాటనివద్దు, ఎందుకంటే ఈ సెషన్ చాలా 12 minutes చాలా ఉపయోగంగా ఉంటుంది. 12 minutes, only 12 minutes. 10 to 12, మాక్సిమం 13 చెప్పాను. ఈ ఐడియా బాగుంది సార్, దగ్గరలో ఉండే మెడి కోసం యూజ్ చేసుకోవడం చాలా మంచి బాగుంది. చేయండి. వాళ్ళకి మా కరోనా ట్రీట్మెంట్ తెలియదండి అంటే తెలియక్కర్లే, వాళ్ళకి మనం తెలియదు డైరెక్షన్ లో వాళ్ళు చేయగలిగితే చెప్పింది చేయగలిగితే చాలు, మైండ్ ఉపయోగించాలి. ఉన్నారు, అది మంచి ఐడియా, బాగుంది అది. తర్వాత ఇది కూడా లింక్ పెడతా ఉన్నారు, పెట్టండి సార్, అవకాశం ఉన్న వాళ్ళు సిలిండర్స్ తీసుకునే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లింక్, ఆ బాల్స్ లాంటిది ఊదే లింక్, తర్వాత ఏమో ఆక్సిమెట్రీ తాలూకా కొత్త లింక్, అవన్నీ ఇప్పుడే పోస్ట్ చేస్తాను. అలాగే, రేపు మళ్ళా ఎవరికి కావాలి, రేపు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుందాం. చేయాలి అందరం, ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ప్రార్థన మీన్స్ నాట్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద గాడ్, ప్రార్థన ఫర్ దిస్ గాడ్ ఇన్సైడ్. హౌ డు ఐ డూ దట్? ప్రాణాయామ, and then breathing exercises, nebulization, and also breathing exercises, gargling and steam inhalation. Sir. And locking out ourselves. Definitely, sir. Definitely. Take a promise, all of us. All of us will take a promise for ourselves. It's not for అసలు ఇక మీద 1 minute ఓత్ ఒకటి తయారు చేసి మన గ్రూప్ లో, లేకపోతే అది కూడా మీరు పెట్టేసి మీ ద్వారా చెప్పి తీసిన మంచిదే. ఒక 1 minute స్టార్టింగ్ లో ఓత్ తయారు చేస్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ప్రేయరే ఉంది, అందులో ఇలాంటి ఓతే ఉంది. ఆయన గారి ప్రేయర్ నే ఉపయోగించుకుందాం మనం. చాలా బాగుంది, ఐడియా కూడా బాగుంది. 1 minute లో చక్కగా అందరం చేస్తే. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి హెల్త్ కోసం తయారు చేసిన ప్రేయర్, బ్యూటిఫుల్ ప్రేయర్ ఉంది, ఆ ప్రేయర్ ఉపయోగించుకుందాం. అలాగే, అది మరీ మంచిది. లెట్ us take the oath also. ఈ రోజు సౌరం చదివినటువంటి సన్యాసరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు, చాలా బాగా చేశారు. అది కూడా నా తరఫున కూడా, ఎందుకంటే నాకు బదులు ఆయన వెంటనే స్పందించినందుకు నా తరఫున కూడా ఆయనకి అది ఒక మంచి, మనకు ఉన్నటువంటి ఉత్తమమైన ప్రేయర్స్ లో ఆరోగ్యం కోసం చాలా ఉత్తమమైన ప్రేయర్. Prayers are very helpful. Prayers are two-way helpful. One, the unseen, unforeseen, unseen, hidden God will listen definitely. Two, it cools your mind. And it immediately gives you a sort of satisfaction. I belong to the whole and I am not alone. Isn't it? Om Ashato Ma Satgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Amrutam Gamaya. Om Shanti Shanti Shanti.